20% ఆయన అధికారం అయిపోయింది ఇప్పటికి. అంతే కదా, 100లో 20% అయిపోయినట్టే, ఇంకున్నది 80%. ఆ లాస్ట్ 20% ఆయన ఎలక్షన్ మూడ్లోనే ఉంటాడు. మూడోది ఏంటంటే ఇప్పటికి మనం ఆల్మోస్ట్ 15 నెలల లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించలేనటువంటి దుస్థితిలో ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా అట్టర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది. ఊర్లలో మనం జనరల్ గా మనం ఊర్లలోకి వెళ్ళినప్పుడు అయితే చాలా మంది అదే అంటున్నారు, ఎలక్షన్లు పెట్టలేకపోతుండ్రు ఇప్పుడు అప్పుడు అని. ఈయన ఏం ముఖ్యమంత్రి, ఇదేం గవర్నమెంట్. అసలు ఇప్పుడని కాదు కదా, ఇప్పటి నుంచి లాస్ట్ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నుంచి రేపు ఎలక్షన్లు, ఎల్లుండి ఎలక్షన్లు, దసరా తర్వాత ఎలక్షన్లు, దీపావళి తర్వాత ఎలక్షన్లు, డిసెంబర్లో ఎలక్షన్లు, సంక్రాంతి అయినాక ఎలక్షన్లు. ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది, ఉగాది కూడా అయిపోతుంది. మరి ఉగాది తర్వాత కూడా ఎలక్షన్లు పెడతారా అనేది. ఇంకో దారుణమైన మాట ఏంటంటే ఇప్పటికి 6 మంది మినిస్టర్ క్యాబినెట్ హోదాలు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి. మెయిన్ హోమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మున్సిపల్ మినిస్టర్ లేడు. అంటే కీలకమైనటువంటి మినిస్టర్స్ ని కూడా ఆల్మోస్ట్ 15 నెలలు అయితే ఫిలప్ చేయలేనటువంటి